కేయూరాన విభూషయంతి పురుషం హారా చ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. శ్రీ గురుభ్యో నమః. వాగ్భూషణం భూషణం అనేటటువంటి ఆ భూషణము ఎంత ముఖ్యమైనదో మనం ఇదివరకు చెప్పుకున్నాము గత చలచిత్రంలో. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రియం వదః. నేను మీ వినయ్ కుమార్ని. శ్రీరామాయణంలో జీవన రామాయణం అనే పేరుతో మనం అనేకమైనటువంటి చాలా ముఖ్యమైన విషయాలు, శ్లోకాలు, పదాలు జీవితంలో ఎట్లా అలవర్చుకోవాలి, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు మనకి ఋషులు ఎన్ని అందించినారో కానీ మనం ఎన్ని పట్టించుకోవట్లేదు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. ఇదే శీర్షికతో నడుస్తూ ఉంది. గత చలచిత్రంలో మనం చెప్పుకున్నది ప్రియం వదకి ముందు మధురాభాషి గురించి చెప్పుకున్నాము. దాంతోనే సంబంధించినటువంటిది ఇప్పుడు నేను చెప్పిన భర్తృహరి శ్లోకం. కేయూరాన విభూషయంతి పురుషం, కేయూరములు విభూషణం కావు పురుషునికి. తర్వాత హారాచ చంద్రోజ్వల, హారాలు కానీ చంద్రోజ్వలం కానీ కావు. న స్నానం న కుసుమం న విలేపనం, స్నానం కాదు, కుసుమం పెట్టుకునే పూలు కావు. వెనకటికి పురుషులు కూడా మాలలు ధరించేవాళ్ళు, మాలలు వేసుకుని వెళ్ళేవారు, తిరిగేవాళ్ళు. ఇప్పుడు లేవు కాబట్టి నా స్నానం నా కుసుమం నా విలేపనం. విలేపనం అంటే బాడీ లోషన్ కానీ ఫేస్ లోషన్ కానీ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి కూడా భూషణాల అలంకారాలు కానే కావు. మరి నా అలంకృత మూర్ధజాహ, మూర్ధజములు అంటే వెంట్రుకలు కూడా మనం బాగా అలంకరించుకున్న వెంట్రుకలు కూడా వెంట్రుకలు అలంకరణ కానే కాదు. మరి ఇంకేంటిది అంటే నాలంకృత మూర్ధజాహ వాణ్యేకా సమలంకరోతి పురుషం, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. సంస్కరించబడినటువంటి మంచి మాట, ఏదైతే మంచి మాట నోట్లకెళ్ళి వస్తుందో, మనం ఎదుర్కొన్నటువంటి జనాల కోసం వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మంచి మాట ఎవరు మాట్లాడతారో, మన నోట్లోంచి వచ్చే మంచి వాక్ ఏదైతే ఉంటుందో అది యా సంస్కృత అంటే బాగా సంస్కరించబడినది, మంచి శుభంగా మంగళంగా స్పష్టంగా అర్థాన్ని ఏం చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి చేరేటట్టు మాట్లాడే సమర్థత కలిగి ఉండడం. యా సంస్కృత ధార్యతే, మంచి శుభంగా మాట్లాడడం. ఎదుటి వాళ్ళ మనసు మాట వినంగానే కొంచెం ఇబ్బందిలో ఉన్న మనసు బాలేకపోయినా చల్లబడేటట్టు ఎవరు మాట్లాడతారో ఆ వాక్ ఎవరి దగ్గర ఉంటుందో అది వాగ్భూషణం. భూషణం అది అసలైన భూషణము, పైన చెప్పినవి ఏమీ కావు. అంటే ఇప్పుడు మనం క్షీయంతే ఖలు భూషణాని సతతం, మనం పెట్టుకునేటటువంటి అలంకారాలు ఇప్పుడు గంట సేపు ఉంటాయో 2 గంటలు ఉంటాయో సాయంత్రం వరకు కూడా ఉండవు సరిగ్గా. ఆ సెంటు కొట్టుకున్నా సరే, బాడీ లోషన్, ఫేస్ వాష్ ఏదైనా సరే ఇవేం ఉండవు ఎప్పటికీ. గంట 2 గంటలు 3 గంటలు ఎగిరిపోతాయి. ఒక్కటి మాత్రం ఎప్పటికి గుర్తుంటుంది, మంచి మాట. ఎవరితోనైతే మాట్లాడతామో, కష్టమున్న వాళ్ళ దగ్గరికి పోయి ఏమి ఇచ్చినా అయ్యకపోయినా ఆ రెండో ముచ్చట మంచిగా మాట్లాడతాము, వాళ్ళ మనసు బాగుపడేటట్టు మనం ఒక 4 ముచ్చట్లు చెప్తాము, వాళ్ళు సంతోషించేటట్టు ఏమన్నా అక్కడ కూర్చొని మనం మంచి మాట్లాడతామో అది అసలైన భూషణం అనేది భర్తృహరి అర్థము.